వేళాంకని ఆరోగ్యమాత భక్తులకు ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాశీస్సులు. ఓరుగల్లు పీఠంలోని కాజీపేట్ సమీపంలో ఉన్న డీజిల్ కాలనీలో వెలసిన వేళాంకని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం భక్తులకు ఎంతో పుణ్యధామం. గత ఎన్నో ఏండ్లుగా వేలలో లక్షలలో మత ప్రమేయం లేకుండా భక్తులు వచ్చి మొక్కుబడులు చేసుకుని వేళాంకని మాత వేడుదల వలన ఎన్నెన్నో వరములను పొందుచూ ఉన్నారు. తమ జీవితాలలో ఊహించలేని అద్భుతాలు చూస్తూ ఉన్నారు. అందుకే ఈ పుణ్యక్షేత్రాన్ని అంచెలంచెలుగా అత్యద్భుతముగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అర్ధ శతాబ్ది క్రితం ఈ ప్రాంగణంలో ఒక చిన్న గుడి ఉండేది. క్రమక్రమముగా 25 సంవత్సరాల తరువాత ఈ ప్రధాన దేవాలయం నిర్మించబడింది. ఈ ఆలయానికి కుడి ప్రక్కన ఒక చిన్న వేళాంకని మాత గుహ ఉండేది. ఇప్పుడు పూర్తి స్థాయిలో వేళాంకని ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర మందిరము నిర్మించడం అయింది. కొత్తగా నిర్మించిన వేళాంకని ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర మందిరం గోపురాల గోడలకు, చుట్టుప్రక్కల గోడలకు యేసుప్రభు మరియమాత జీవిత విశేషాలను జ్ఞప్తికి తెచ్చే ఘట్టాలు నిపుణులైన కళాకారులచే ఎంతో అందంగా చెక్కబడ్డాయి. మరియ మందిరం మొదటి అంతస్తులో గోడలకు ఇరువైపులా యేసుప్రభు శ్రమల ఘట్టాలతో కూడిన దృశ్యాలు, మధ్యలో శ్రీయత స్వరూపం, వేదిక క్రింద భాగం యేసుప్రభు పార్థివ దేహం కళ్ళకు కట్టినట్లుగా భక్తి పారవశ్యంలో ముంచినట్లుగా ఎంతో గొప్పగా ప్రతిష్ఠింపబడ్డాయి. మందిర పై అంతస్తులో మరణము గెలిచిన క్రీస్తు ఉత్థాన దృశ్యం, దానిలో భక్తులు తమ మనవులను ముడుపులను కట్టుకొనుటకు పొడుగాటి స్తూపం చుట్టూ అద్దాలతో నిర్మించబడింది. గాబ్రియేలు దూత మరియమాతకు దర్శన దృశ్యము మొదలు లోకరక్షకుడి జననం, దేవాలయంలో బాలయేసు కానుక, కానాపల్లెలో నీటిని ద్రాక్షారసంగా మార్చిన సంఘటనలతో పాటు వేళాంకని నాగపట్టణంలో జరిగిన ఆరోగ్యమాతగా కొనియాడబడుతూ చేసిన అద్భుతాలు, పుంతలో పాలు పొంగడం, కుంటి బాలుడికి స్వస్థత, సముద్ర తుఫాను అపాయం నుండి ఒడ్డుకు చేర్చబడిన దృశ్యాలు, మధ్యస్థలిలో వేళాంకని ఆరోగ్యమాత దివ్య స్వరూపం, ప్రకృతి అందాల చిత్రాలు, విద్యుత్ దీపాల కాంతులతో ఎంతో సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. మందిరం గోపురాల పై భాగాలలో స్వర్గ మహిమను తలపించే బూరలను ఊదుతూ కనిపించే సన్మనస్కుల సమూహం, అత్యున్నతమైన స్థానంలో పరలోక భూలోకాలను ఏలే రాజాదిరాజు ప్రభువులకు ప్రభువైన యేసు ప్రభువు కొలువు తీరి ప్రాంగణంలో అడుగుపెట్టే ప్రతి వారిని దీవిస్తున్న స్వర్గీయ అనుభూతి కలుగుతుంది. అణువణువున దైవమయం, అంతా మరియమయమే. ఈ ప్రాంగణమంతా సుందర నందనం. ప్రాంగణంలో భూస్థలమంతా పేవర్స్ పార్కింగ్ టైల్స్ వేయబడి చుట్టూ స్తూపాల మీద మరియమాత స్వరూపాలు ప్రతిష్ఠింపబడి భక్తిని కలిగిస్తూ, ప్రార్థనకు అనుకూలిస్తూ, తన్మయత్వంలో దైవ పారవశ్యంలో నింపే ఎంతో ఆలోచనతో ప్రణాళికాబద్ధంగా సృజనాత్మకముగా చేసిన గొప్ప అపరూప కల్పన ఈ మరియ మందిరం. ఎటు చూసినా స్వర్గధామమే ఈ మరియ తల్లి కోవెల లోగిలి. ఎంతో అద్భుతంగా రూపకల్పన చేసి నిర్మించడంలో సహాయపడిన ధర్మదాతలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతూ మిమ్మందరినీ ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించ ఆహ్వానిస్తున్నాము. వరదాయని శుభయోగిని చిరజీవనీమణి పరమేశుని కృపనందిన పరమ భక్త కృపావని జననీ
కరణం మనసు మురియ సంతోషం. కోవెల 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 మహిమాన్విత మహిమోజ్వల వేళంగని మాత కోవెల దీనుల పాలిట వెలసిన దివ్య అభయహస్తమైన మరియ తల్లి మందిర నిల మనకు కానుక. ఈ మందిర ప్రాంగణము బహు సుందర నందనము, అణువణువున దైవమయం అంతా మరియమయం. ఈ మందిర ప్రాంగణము బహు సుందర నందనము, అణువణువున దైవమయం అంతా మరియమయం. మందిర అత్యున్నత స్థానములో మూలలను దూత సమూహం, వికాషియో మైకలాంజిలో చిత్రాల బోలు కళాఖండాలు, గబ్రియేలు దూత దర్శనం మరియ జీవిత విశేషాలు, క్రీస్తు జనన మరణోత్థానములు మరియ స్తూపాల ప్రతిబింబాలు. భక్తి పారవశ్యము కలిగించే ప్రార్థనా అనుకూల స్థలము, భక్తి పారవశ్యము కలిగించే ప్రార్థనా అనుకూల స్థలము. స్వర్గధామము మరియ ధామము, స్వర్గధామము మరియ ధామము. వాదాంజయపాల్ 30 వత్సరముల గురుత్వ సేవలు రూపుదిద్దుకున్నది నూతన వేళంగని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం. సమస్త సృష్టిని ఒకటిగా చేయుటకును పరమును వీడి భువికి వచ్చిన ప్రేమ స్వరూపిణి దర్శించి పూజింప త్వరపడి రండి. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం ఘన స్వాగతం. ఆలయానికి ఆవనమైన హృదిలో ప్రభు చెందుకురండి. శాంతి దివ్యమైన ఆలయానికి పావనమైన హృదిలో ప్రభు చెందుకురండి. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, దేవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సామదయ స్వాగతం, దైవజనులకు సుస్వాగతం.
పలికి సాహృదయ స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ పలికి స్వాగతం యాజకుడు అర్పించిన ప్రేమ పలికి స్వాగతం రండి పాల్గొందాం. ఉదయకాల నక్షత్రము మరియమాత ప్రపంచానికి ఉదయకాల నక్షత్రం, మార్నింగ్ స్టార్. ఉదయం 4 గంటలప్పుడే ఉదయించే నక్షత్రం ఉదయకాల నక్షత్రం అని ప్రపంచవ్యాప్త కథోలికలందరికీ మరియమాత ఉదయకాల నక్షత్రం. మనలందరినీ తాను లేచి మనల్ని లేపే అమ్మ. సూర్యోదయానికి ముందే అంటే క్రిస్మస్కి ముందే మనం లేచి పిల్లలందరినీ లేపి తాను కూడా సిద్ధమయ్యే గొప్ప పండుగ మరియమాత జయంతి జన్మదినోత్సవము ప్రపంచానికే అద్భుతం. మన భారతదేశానికి మన వరంగల్ పీఠానికి ఈమె ఉదయకాల నక్షత్రం మాత్రమే కాదు, వేళాంగిని మాత, ఆరోగ్యమాత. మనందరికీ ఆత్మారోగ్యంతో పాటు శరీర ఆరోగ్యము చాలా ముఖ్యం. అందుకే భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలలో ఈ రోజుని వేళాంగిని ఆరోగ్యమాతగా కొనియాడుచున్నాము. కనుక ఈ సంవత్సరమే దీన్ని మనము దేవునికి ప్రతిష్ఠ చేసి ఇంత చక్కటి గోపురాలు 2 గోపురాలు నిర్మించి మనము పెద్ద పండగ చేసుకున్నాము జూన్ నెలలో. మరలా ఇప్పుడు మొదటిసారి మరియమాత జయంతిని ఇదిగో ఈ పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తూ నేను ఫాదర్ జయపాల్ గారిని గొప్పగా అభినందిస్తున్నాను. దీనికి విరాళాలు ఇచ్చిన మీ అందరినీ, ప్రార్థించిన మీ అందరికీ మనమందరం మరియమాత అమ్మ అందరి పిల్లల జన్మదినాలు అన్నీ చేస్తుంది. వాళ్ళందరికీ కనీసం చిన్న కేక్ అయినా తెచ్చి అందరి పండుగలు చేస్తుంది. కానీ పిల్లలు మాత్రం వాళ్ళ అమ్మ పండుగను, వాళ్ళ అమ్మ జన్మదినాన్ని చేయటం మర్చిపోతారు. కనుక మనం మర్చిపోకుండా ఉండటానికి దేవుడు సెప్టెంబర్ 8, డిసెంబర్ 8న ఆమె అన్నమ్మ గారి గర్భములో జీవం పోసుకుంది 9 నెలలకి ఈ రోజుతోనే. కనుక మనందరి వలె 9 నెలల నాడు జన్మించిన కారణమున ఈరోజు బైబిల్లో ఈ డేట్ కనిపించదు మనకు. కానీ ఈరోజు మనలో చాలామందికి పెద్దవాళ్ళకి పుట్టిన తేదీలే రాయలేదు, ఇంతకుముందు గుర్తులేవు. అయినా మనం పుట్టాం కాబట్టి జన్మదినం తప్పకుండా ఉంటుంది. కనుక ఆనందముతో ఈరోజు మనం గొప్పగా సంతోషిస్తూ మరి అమ్మగారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ హ్యాపీ బర్త్డే అమ్మ మేరీ అంటూ గట్టిగా చప్పట్లు కొట్టి మన ప్రేమను విశ్వాసమును వెల్లడించుదాము. మనమందరం ఈ పూజ ప్రారంభంలో మన పాపములను మన తప్పిదములను గుర్తుకు తెచ్చుకుని దేవుని మన్నింపు వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైన తలంపు చేతును, వాక్కు చేతును, వేల చేతును, అశ్రద్ధ చేతును ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనల్ని నిత్య జీవితమునకు చేర్చుదురు గాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. మహిమా 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 మహిమా. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. ప్రభుదేవా పరలోక రాజా, ప్రభుదేవా పరలోక రాజా, సర్వశక్తి గల నీకే స్తుతి మహిమా మహిమా మహిమా. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల, యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించెను. మహిమా మహిమా. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. పితకుడి ప్రక్కన కూర్చున్నవారా, పితకుడి ప్రక్కన కూర్చున్నవారా, పవిత్రాత్మతో ఏకమై ఉన్నవారా, మహిమా మహిమా. దివిలో దేవునికే మహిమ, భూమిలో ప్రజలందరికీ శాంతి. దివిలో దేవునికే
ఉంచుదము. ఆల్ఫా ఒమేగా ఆది అంత్యమునైన ఓ ప్రభువా, ఈనాడు మరియ మాత జననోత్సవమును కొనియాడుచు మిమ్మలను గొప్పగా స్తుతించి మహిమపరచుచున్నాము. ఒక శిశువు, ఆడ శిశువు జన్మం ఇంత గొప్పగా నీవు ఏర్పాటు చేసి స్త్రీలందరిలో ధన్యురాలైన మరియ మాతను ప్రత్యేకంగా ఎన్నుకొనినందుకు వందనములు చెల్లించుచు ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి స్త్రీని, ఆడ శిశువులను ప్రత్యేకంగా భారతదేశం గౌరవించాలని బేటీ బచావో బేటీ పడావో అనే స్లోగన్ ద్వారా మేమందరం ప్రభువా కన్య మరియ మాతలోని ఘనతను మేము గుర్తించుతున్నాము. పవిత్ర కన్య అయిన మరియ మాత జన్మము మా భారతదేశమునకు వెలాంగని ఆరోగ్యమాతగా ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము. సూర్యోదయానికి ముందు ఉదయకాల నక్షత్రమై ప్రజలను మేల్కొల్పు మరియ మాతను గురించి మేము సంతసించుతున్నాము. ఓరుగల్లు పీఠములో ఈ పుణ్యక్షేత్రమును ఆరోగ్యమాతగా ఇచ్చినందుకు వందనములు చెల్లించుచు ఇక్కడకు ఆరోగ్యం కోసం వచ్చి ప్రతి వారిని దీవించండి. నీ విశ్వాసమే మేము స్వస్థపరిచినదని పలికిన ప్రభు క్రీస్తు వచనమునందు మేము గాఢమైన నమ్మికనుంచుచు ప్రగాఢమైన నిరీక్షణ పొందుచు మేమందరం ఆరోగ్యముగా ఆశీర్వాదకరముగా జీవించినట్లు కృప చేయుడు. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము వచనములు 1 నుండి 4 వరకు. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము వచనములు 1 నుండి 4 వరకు. యెరూషలేము పౌరులారా, మీ సైన్యములను సిద్ధము చేసుకొనుడు. శత్రువులు మనలను ముట్టడింతురు. వారు ఇజ్రాయేలు నాయకునిపై దాడి చేయుచున్నారు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకును ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమునుంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలతో కలిగియుదురు. అతడు ప్రభువు బలముతోనూ ప్రభువైన దేవుని ప్రభావముతోనూ తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరును అతని ప్రభావమును అంగీకరింతురు, కనుక వారు క్షేమముగా జీవింతురు. ప్రభువాక్కు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము వచనములు 28 నుండి 30 వరకు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము వచనములు 28 నుండి 30 వరకు. దేవుని ప్రేమించు వారికి సారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండునట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలో పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభువు వాక్కు. దేవుడమ్మ దేవుడమ్మా, పాపుల వైద్యుడమ్మా. దేవుడమ్మ దేవుడమ్మా,
ఉండునుగాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 35 వరకు. అప్పుడు ఆయన తల్లియు సోదరులను వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనసమూహము ఆయన చుట్టూను కూర్చుండి ఉండెను. నీ తల్లియు నీ సోదరులను సహోదరులను వచ్చి వెలుపల నీ కొరకు వేచి ఉన్నారు అని కొందరు చెప్పిరి. అందుకు యేసు, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని తన చుట్టూ ఉన్న జనులను చూచి, ఇదిగో వీరే నా తల్లియు నా సోదరుడును. ఏలయనా దేవుని చిత్తం నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునందు ప్రియమైన దైవ ప్రజలారా, క్రీస్తు యేసు శిష్యులారా, మరియమాత భక్తులారా, పరలోక భూలోకాల్లో కొనియాడే ఒకే ఒక్క పండుగ మరియమాత జన్మదినోత్సవ పండుగ. తక్కిన పండుగలన్నీ మనము కొనియాడే ఈ లోకములోనే ఎంత గొప్ప పండుగ అయినా, కానీ మరియమాత జననము పిచాచి వణికిపోయిన రోజు, పరలోకము భూలోకము సంతసించిన అద్భుతమైన రోజు సెప్టెంబర్ 8 ఆరోగ్యమాత మహోత్సవముగా మనం కొనియాడుచున్నాము. ఉదయకాల నక్షత్రముగా ప్రపంచమంతటా ఈరోజు ఆదివారము, 23వ సామాన్య ఆదివారం కనుక యేసుప్రభు పండగలు తప్ప వేరే కొనియాడటము సముచితము కాదు. కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాలలో తప్పకుండా మనము ఈ గొప్ప పండుగను కొనియాడటానికి మన తల్లి తిరుసభ అనుమతినిస్తుంది. కనుక కాజీపేట వెలాంగని నగర్లో డీజిల్ కాలనీలో ఈ గొప్ప పుణ్యక్షేత్ర పండుగను ఇంత కనుల పండుగగా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా, ఎట్లా ఉంటుందో ఏమని తెలియకుండా, ఇదే మరియమాత విశ్వాసం. ఏం జరుగుద్దో, దేవుడు ఎలా నడిపిస్తాడో, నాకు ఆయన మీద అంత గట్టి నమ్మకం ఉన్నది అని మీరు ఈరోజు ఎలా వచ్చారో అలాగే మరియమాత తన జీవితం అంతా. అందుకే ఒక పాప పుట్టినరోజు, ప్రపంచంలో మనమందరము పుట్టినరోజు పండుగల కంటే గొప్ప పండుగ. ఒక పాప, మన దేశంలో కొంచెం తక్కువ ప్రాముఖ్యతనిస్తాము స్త్రీలంటే. ఈరోజు అందుకే భారతదేశంలో గర్ల్ చైల్డ్ డే, ఆడ శిశువు జన్మము గొప్ప పండుగ అని దాంట్లో మనకి బైబిల్లో రాసి ఉండటం మాత్రం కాదు. వెలాంగని నగర్లో, తమిళనాడులోని వెలాంగని నగర్లో అక్కడ వెలిసి దర్శనం ఇవ్వటమే కాదు, ఇది మన కనులకు కట్టినట్టుగా దేవుడు మనకి చూపిస్తూ మరియమాతను ప్రపంచమంతటా కూడా ఆదర్శంగా ఇస్తూ, స్త్రీలందరిలో ధన్యురాలు, దేవవర ప్రసాదము చేత నిండిన మరియ అని మనం గౌరవించడం మాత్రమే కాదు, జనులందరిలో, ప్రజలందరిలో కూడా మానవుడిగా జన్మించిన ఒక యేసు ప్రభు తప్పితే మరియమాత కన్నా మిన్న అయిన వారు లేనే లేరని మనం గట్టిగా గుండె మీద చేయి వేసుకుని చెప్పవచ్చు. కనుక ఈనాడు మన తల్లిని గౌరవించడం ఒక సెంటిమెంట్ మాత్రం సరిపోదు. ఆ తల్లి 33 ఏళ్ళు సిలువ నీడలో నడిచింది. పుట్టినప్పటి నుంచి యేసు ప్రభుని కనే వరకు మొదటి భాగము, ఆయన కన్న తర్వాత 33 ఏళ్ళు సిలువ నీడలో క్రీస్తు ప్రభు సిలువనెత్తుకొని మన కళ్ళకు కట్టినట్టు కనపడే ఒక ఏదేను వనములో ఎండిపోయిన చెట్టుని తీసుకొని, మానవుల పాపం వలన ఒక పచ్చటి చెట్టు ఎండిపోతే ఆ ఎండిపోయిన చెట్టుని
తన భుజాల మీద వేసుకొని తన జీవాన్ని దాంట్లో పోసి సిలువే మన విజయమని జయ జయ గీతికని ఈరోజు మన ధ్వజస్తంభం కూడా అంతే, పైన సిలువ ఉన్నది. మనందరికీ ఈ టెంట్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు కనపడకపోవచ్చు, కానీ ఈ మరియ మాత విజయ పతాకం ఈ 9 రోజులు మాత్రమే ఉంటుంది. కనుక అన్ని విజయాలకు నిలయము క్రీస్తు ప్రభువే. మన కుటుంబమును ఆత్మ కుటుంబముగా యేసు ప్రభు బోధించిన కుటుంబముగా దీవించుదురుగాక. మన ప్రార్థనలు అడిగిన వారందరికీ, రోగస్తులకు దేవుడు మన ప్రార్థనల ద్వారా స్వస్థత చేకూర్చునుగాక. ఇక్కడ కూడిన మనలో ఉన్న వాళ్ళందరికీ మానసిక వ్యాధి, శారీర వ్యాధి, ఆత్మవ్యాధి అన్నిటిని కూడా దేవుడు రూపు మాపి సైతానును ఓడించి మనలందరినీ స్వస్థపరచుదురుగాక. ఆమేన్. ఆవే మరియా, ఆవే మరియా. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచాను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. హృదయముతో స్తుతి స్తోత్రగానముతో సంతస హృదయముతో స్తుతి స్తోత్రగానముతో అర్పించెదను నా కానుకలు ప్రీతితో చేకొని దీవించు దేవా. సంతస హృదయముతో స్తుతి స్తోత్రగానముతో అర్పించెదను కానుకలు ప్రీతితో చేకొని దీవించు దేవా. హృదయం స్తోత్రగానముతో సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామాస్తుతి మహిమల కొరకును ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ఏకైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. కన్యకైన మరియ మాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమునే చేకూర్చెను. కావున దుష్టక్రియల నుండి అనారోగ్యం నుండి విముక్తి గావించిన ప్రభు క్రీస్తు వర ప్రసాదములు మరియ మాత జన్మదినము ద్వారా లోకమంతటికి ప్రసాదింపుడు.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోట నీ కృతజ్ఞత వందనములు చెల్లించయుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ మాత జననోత్సవమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ తల్లి పవిత్రాత్మవర ప్రభావమున నీ ఏకైకసుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతి అయిన మా ప్రభునేసు క్రీస్తుని జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా కావున దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేంచేయువారు ధన్యులు. ప్రభునామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడిని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్త ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. శ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుడు. అతడు మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యక దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధికపై సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఉడుముల బాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులనందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు
జీవించడానికి ఈ పండుగ ఉపయోగపడాలని కోరుకుంటూ స్త్రీలందరికీ జయజయలు, బాలబాలికలందరికీ కూడా మా వందనములు అంటూ పరలోక జపం భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారు అన్ని కీడులను మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయవలను మమ్మ పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అసగుచున్నాను. మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం దానికి శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు స్వస్థత వర ప్రసాదములు మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో నేడు జన్మించిన మరియమాత నుండి క్రీస్తు తన శరీర రక్తములను స్వీకరించి వాటిని మనకు జీవాహారముగా నిత్య జీవాహారము ఇచ్చిన ప్రభు క్రీస్తు శరీరములు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. లోక పోషకా యేసు దైవమా, పరము నుండి దిగి వచ్చిన జీవాహారమా, లోక పోషకా యేసు దైవమా, పరము నుండి దిగి వచ్చిన జీవాహారమా, దైవ ప్రజలు
ప్రార్థించుదము. ఇదిగో ప్రసవ వేదనతో కూడిన ఒక స్త్రీ తన పుత్రుని కనువరకు దేవుడు తన బిడ్డలను విరోధుల వదిలివేయును. ఓ ప్రభువా, ఈ ప్రవచనమును విన్న మేము నీవు మరే మా ఏ విధముగా సిద్ధపరిచినావో మేము గ్రహించి ఉన్నాము. ఈ పరమ రహస్యముల ద్వారా, ఈ పండగ పూజా బలి ద్వారా మరి మాతను మేము సన్మానించి గౌరవించు ప్రదక్షిణలో నీకు సాక్ష్యం ఇచ్చినట్లు తల్లిని గౌరవించువాడు ఎన్నో మేలులను స్వస్థతలను తానే సంపాదించుకోగలనన్న విశ్వాసముతో మరి మాత జననోత్సవము ఉదయకాల నక్షత్రం వలె లోకమంతటిని మేల్కొల్పెను. రక్షకుడు ఉదయించినప్పుడు సూర్యునిగా వెలుగొందినప్పుడు అందరూ ఆయనను అంగీకరించి రక్షణ భాగ్యమును పొందిన ఈ గొప్ప పరమ రహస్యములను దాని పరమార్థమును మేము గ్రహించినట్లు కృపచూపుడు. మా ప్రార్థనలు అడిగిన వారందరినీ, ముఖ్యంగా ఎవరెవరికైతే స్వస్థత వరప్రసాదములు అవసరము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. పడిపోని విశ్వాసముతో, ఓడిపోని నిరీక్షణతో మేమందరం ముందుకు సాగునట్లు కృపచూపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని పండుగ ఆశీర్వాదములకై మీ శిరములో ఉంచి ప్రార్థించండి. పరిశుద్ధ కన్య మరియ మాత ఎంపిక ద్వారా దేవుడు తన కుమారుని రాకకై ఈ లోకమును సంసిద్ధపరచెను. అతడు వచ్చినప్పుడు ఆమె ప్రజలను ఏ విధముగా మేల్కొల్పెనో అదే విధముగా మా ఊరుగల్లు పీఠమును వెలాంగిని మాత విచారణను ఈ పుణ్యక్షేత్రమును దీవించుదురుగాక. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఈ లోకములో ఒక స్త్రీ ద్వారా జన్మించనని వచనము చెప్పినట్లుగా ప్రభువా, మేము ఈనాడు ఆ తల్లి ఒక పాపగా జన్మించిన పండుగను గొప్ప పండుగగా గుర్తెరిగి మా బాలికలందరినీ మీకు సమర్పించుకొనుచు మా స్త్రీ జాతిని మొత్తము మరీ మాత వలె నీ రక్షణ ఉద్యమంలో సహకరించినట్లు దీవించుదురుగాక. నిన్న నేడు రేపు ఏకరీతిన ఉండు దేవాది దేవుడు మీ కాలములను, మీ రోజులను, మీ సంవత్సరములను లెక్కపెట్టి వాటన్నిటిని తన ఆయురారోగ్యములతో నింపి, ముఖ్యంగా ఈ జల ప్రళయ కాలములో ఈ రెండు రాష్ట్రంలో సంబంధించిన వరదల నుండి ప్రజలను కాపాడి వారికి తగిన సహాయం అందచేసి ఈనాటి ప్రార్థనల ద్వారా దేవుడు వారిని కరుణించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.